నల్లజిడి గింజలు బల్లాత్కి మహాబల్లాత్కి అనేటువంటి ఈ యొక్క ఔషధంతో సర్వరోగాలను మనం నయం చేయవచ్చు. ఇది ఒక విషమూలిక. ఇవి బాగా శుద్ధి చేసుకుంటే సర్వరోగాలను కూడా మనము నయం చేయొచ్చు. అది ఎలాగో మన వీడియోలో ఇప్పుడు మీరు చూడొచ్చు. హాయ్ వ్యూస్, మన అదర్వన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఔషధము నల్లజిడి గింజలు అంటారు, కొన్ని ఏరియాలో బల్లాత్కి అంటారు, బల్లాత్కం అంటారు, మహాబల్లాత్కం అని కూడా అంటారు. ఇవి మనకు అర్బుద రోగము, కంతి రోగము, అలాగే పుట్ట రోగము అనగా క్యాన్సరు ఇలాంటివి కానీ మనకు తెలియకుండా మన బాడీ లోపల వచ్చేటువంటి ఎటువంటి గడ్డలను కానీ, కుష్టి వ్యాధులను కానీ, చర్మ రోగాలకు కానీ, ఎటువంటి వాటికైనా కూడా సంపూర్ణంగా నయం చేయగలిగిన గొప్ప మన పూర్వీకులు, మన ఋషులు మనకు చెప్పినటువంటి ఔషధ మూలిక ఇది మన కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసం కన్నా మనకు ఆయిల్ కానీ తగిలితే చేతి మీద బొబ్బలు రావడం జరుగుతుంది. ఇవి శుద్ధి చేయాలనే కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అలాగే ఓ పాజిటివ్ ఉన్న వారికి, బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి వాళ్ళు ఈ యొక్క మూలికకు చాలా దూరంగా ఉండాలి. వాళ్ళకు తొందరగా దీని ఎఫెక్ట్ చూపించి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి చాలా రకాలుగా శుద్ధులు చేస్తారు. మనమైతే మాత్రము పేడ మూత్రంలో, అలాగే పేడ అవన్నీ కలిపి వాటిలో ఉడకబెట్టి, అలాగే మట్టిలో ఉడకబెట్టి శుద్ధులు చేస్తాము. అటువంటి శుద్ధులు చేసినవి మనం ఔషధాలకు వాడడం జరుగుతుంది. ఇక్కడ మనం చేస్తున్నటువంటి మూలిక మనకు అర్బుద రోగాలకు, పుట్ట రోగాలకు సంబంధించిన వాటికి చేస్తున్నాము. ఇవి చేసి కూడా మనం చాలామందికి ఇప్పటికీ 100 మంది పైనే మనం ఇచ్చాము. చాలా రిజల్ట్ బాగుంది. మన సోరియాసిస్ ఉన్న, చర్మరోగం ఉన్న, కుష్టి వ్యాధులుగా ఉన్న, మనకు తెలియని చర్మ వ్యాధులు ఎన్నో వాటికి కూడా చాలా అద్భుతమైనగా నయం చేస్తుంది. ఈ యొక్క మందును లోపలికి వాడుతూ పైపోతకు దీంతోపాటు వేరొక మందు కూడా మనం వాడుకోవాలి. ఈ యొక్క ఔషధంలో దాదాపు 26 రకాల మూలికలు కలుపుతాము. వాటిల్లో ఇది తక్కువ మోతాదులో కలుపుకుంటాము. ఇవి ఖచ్చితంగా మోతాదులు తెలిసి శుద్ధులు చేసి ఖచ్చితంగా చేసుకుంటే 100%గా పనిచేస్తాయి. కాబట్టి మన మిత్రులందరూ కూడా శుద్ధుల మోతాదు తెలియకుండా వీడియోలకు పోవద్దండి. మీకు ఏదైనా మెడిసిన్ కావాలంటే అన్ని దీర్ఘకాల వ్యాధులకు కూడా మన ఔషధాలయాన్ని సంప్రదించవచ్చు. మీకు కొరియర్ చేయగలుగుతాము. అలాగే మీరు వైద్యం నేర్చుకోవాలన్నా కూడా మనము 2 నెలలకు 3 నెలలకు ఒకసారి సదస్సులు పెడతాము. అక్కడ మీరు పాల్గొని వైద్యము డైరెక్ట్ లైవ్లో మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే అందులో ఎన్నో మెలకువలు ఉంటాయన్నమాట. ఆ మెలకువలు మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఈ జీడి గింజలు తీసుకొని ఏ విధంగా చేస్తున్నాము. ఇవి శుద్ధి చేసినాం అనమాట. శుద్ధి చేసిన తర్వాత ఇవి వేరొక ప్రక్రియలో చేసుకొని ఈ యొక్క మెడిసిన్లోకి మనము మారుస్తున్నాం అనమాట. దీంతోపాటు ఇంకా కొన్ని మూలికలు కలుపుతాయి. ఆ మూలికలు కూడా ఆల్రెడీ మేము అవి పౌడర్స్ రూపంలో మార్చినాము, కొన్ని కషాయాల రూపంలో చేసినాము. అందువల్ల అవి మీకు ఇక్కడ వీడియోలు అంత సరిపోలేదని చూపించడం లేదు. కాబట్టి ఇది కేవలము మనకు అధర్వణ వేదంలో నుంచి వచ్చినటువంటి వైద్యానికి గుర్తుగా మాత్రమే ఈ యొక్క వీడియోలు మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి చిన్నలకు, పెద్దలకు అందరికి కూడా మీకు సమస్త వ్యాధులకు కూడా మీరు సంప్రదించవచ్చు. అలాగే తాంత్రిక పరిహారాలు కూడా మీకు చేసి ఇవ్వబడను. మీకు మానసిక లకోట ప్రశ్న ద్వారా మీకు కోరిక అనేది ఇక్కడ చెప్పబడను. కాబట్టి కావాల్సిన చూడొచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. అందరికీ ధన్యవాదములు.